ఏ ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళినా అక్కడ ఒంటె ఉంటుంది. ఆయన వాహనంలాగా ఒంటె ఏమిటి, అది ఎక్కడి నుండి వచ్చిందంటే, ఒకసారి కైలాసంలో సభ జరిగినప్పుడు పార్వతీదేవికి వరమిస్తారు స్వామివారు. అప్పుడు వెంటనే నంది అడిగాడంట, స్వామి ఇది మరీ బాగుంది, అమ్మ వస్తాను అంటే ఏమో తీసుకొని వెళ్తా అన్నావు వాళ్ళం రూపంలో, మరి నేను ఇక్కడ నీ వాహనాన్ని, నీకు అక్కడ కూడా వాహనంలాగా ఉండొద్దా, ఆ వరాన్ని అనుగ్రహించు అంటే అప్పుడు ఆ శివయ్య నాకు ఈ అవతారంలో వాహనం అవసరం లేదు అంటారు. కానీ నంది వినకుండా, లేదు స్వామి దయచేసి నన్ను అనుగ్రహించు అంటే, నాయనా నంది నీ ప్రేమకు సంతోషం, సర్లే తదాస్తు అంటారు. తర్వాత ఆంజనేయ స్వామి కిందికి దిగి వచ్చాక ఈ వాలివద అన్నీ జరిగాక స్వామి పంపానది తీరంలో తిరిగేవారు. అప్పుడు అక్కడంతా ఇసుక, దాంతో ఆయన కాళ్ళు ఇసుకలో కూరుకుపోయేవి. అప్పుడు అక్కడ అడవిలో ఉన్న జంతువులు అన్నీ వచ్చి, స్వామి మాలో ఎవరినో ఒకరిని నీ వాహనం కింద స్వీకరించు స్వామి, నువ్వు అలా నడుస్తుంటే మాకు బాధ వేస్తుంది అంటారు. అప్పుడు ఆంజనేయ స్వామి ఒక ఒంటెను చూసి, ఓహో నంది నువ్వు కూడా వచ్చేసావా ఒంటె స్వరూపంలో, అయితే రా అని చెప్పి దాన్ని వాహనం కింద స్వీకరించి దానికి పులినజెవుడు అని పేరు పెట్టాడు. ఆంజనేయ స్వామి ఆలయంలో బయట ఉండే ఒంటె పేరు పులినజెవుడు. పులినజెవుడు అంటే ఇసుకలో త్వరగా నడిచేవాడు అని అర్థం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.